మై ఛానల్ కొమరపు వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పాప కోసం అయితే తను చేయమంది చేసి ఇచ్చాను. సో చేసి ఇచ్చాక ముగ్గురికి ఏది ఇచ్చినా సేమ్ క్వాంటిటీ సేమ్ కప్స్తో ఇవ్వాలి. అలాని ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకూడదని ఇలా చిన్న కప్లో అయితే వేసి ఇచ్చాను. ఇంతకు నేను ఏం చేశాను ఏంటో ఒకసారి చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే వాళ్ళ తల అయితే చక్కగా ఊపుతున్నారు. సో ఇక్కడ మీరు చూసేస్తే మీకు కూడా తెలిసిపోతుంది నేను ఏం ప్రిపేర్ చేశానా ఏంటనేది. సో ఈ సమ్మర్లో వాళ్ళ కడుపుకి హాయిగా చల్లగా ఉన్న బాదం మిల్క్ అయితే చేశానమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయట దానికి ఏమీ తీసిపోదు అనమాట, అంత చక్కగా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే బాదం అయితే పీల్ చేసుకోవాలి కదా, సో అందుకనే బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి పక్కన పెట్టేయాలి ఒక 5 minutes. ఇక్కడ నేను 1.5 లీటర్ మిల్క్ అయితే చేస్తున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్కి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఈ 1.5 లీటర్ ఒకేసారి బాయిల్ చేసుకోవాలి. అటు పక్కన బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి పెట్టుకున్నాను. నేను 30 grams కస్టర్డ్ పౌడర్లో మిల్క్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపి చక్కగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బాదం కూడా పీల్ చేసేసాను. సో ఒక 5 minutesలో మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పీల్ చేసిన బాదాన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని గారగారగా కొట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా గారగారగా కొడితేనే మనకి బాదం మిల్క్ తాగుతున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మిల్క్ మంచిగా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిపోయిన మిల్క్లో నేను ఇక్కడ పటికి బెల్లం అయితే యూస్ చేస్తున్నాను. షుగర్ అయితే పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చిన్నపిల్లలకి ఇస్తున్నాను కదా, షుగర్ ఎందుకన్నట్టు అదే అవాయిడ్ చేసేసి పటికి బెల్లం పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను. అది మంచిగా కరిగిపోయాక కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అనమాట, ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అది అయిపోయాక మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే ఉన్నాయి కదా, సో అవి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా లంప్స్ లేకుండా నీట్గా కలిపెట్టుకోవాలన్నమాట. సో చూసారా, బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయాయి. థిక్ కన్సిస్టెంట్ కూడా చాలా థిక్గా మంచిగా ఉన్నాయన్నమాట. సో ఇలా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లగా అయ్యాకే మనం చాప్ చేసి పెట్టిన కాజు ఇంకా బాదం పేస్ట్ ఏదైతే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ రెండు వేసేసి నీట్గా ఇప్పుడు కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకుంటే ఇంకా మనకి చల్లని బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కలిపిని బాదం మిల్క్ని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే అప్పుడు టేస్టీ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా దీని మీద డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. బట్ నేను పిల్లలకి ఇస్తున్నాను కదా అన్నట్టు ఇంకా డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ అయితే చేసుకోలేదు. ఇలా సింపుల్గా ఇచ్చేసాను, ఎందుకంటే ఆల్రెడీ అవి కొంచెం తగులుతూ ఉంటే వాళ్ళు తాగలేరు. వాళ్ళకి ఏదైనా సాఫ్ట్గా ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా ఇలా కప్స్లో వేసి అయితే పిల్లలకి ఇచ్చాను. వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనే కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి. చిన్నప్పుడు నేనైతే ఫుల్గా బయట తినేదాన్ని, ఐస్ క్రీమ్స్ ఇలా బాదం మిల్క్ అన్నీ బయట అయితే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నా పిల్లలకి ఇవ్వడానికి అయితే నాకు అస్సలు మనసు ఒప్పడం లేదనమాట. సో వాళ్ళు ఏది అడిగినా మ్యాక్సిమం నాకు కుదిరిన వరకు ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. సో అదే ఇస్తున్నాను. ఇక్కడ మా చిన్న పాప చూస్తున్నారా, నాకు కొంచెం పెట్టు అంటే చాలా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇవ్వదంట. సో తనకు బాగా నచ్చిందంట. ఇలా పిల్లలకైతే చక్కగా ఇంట్లోనే హైజీనిక్గా మంచిగా టేస్టీగా